హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరుల ఈ ఉదయకాల సమయంన 333 కాల్ మీ 333 అంటున్నారు యేసుక్రీస్తు. కాల్ మీ 333. చూద్దాం మరి 333 అంటే ఏంటిది? కాల్ మీ అంటున్నారు, యేసుక్రీస్తు కూడా ఒక నెంబర్ ఉందా ఏంటి? మాకు తెలియదని మీరు అనుకోకండి, అందరికీ తెలిసిందే, కాకపోతే అంత ఐడియా ఉండదు. కాల్ మీ అంటున్నారు 33 నెంబరు. అయితే ఈ కాల్ మీ 33 అంటే ఏంటిది చూద్దాం మనం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిత్తును, నీ వెరుగని మహాసత్యములను అద్భుత కార్యములను నీకు తెలియజేయుదును. ఆయనకు కాల్ చేస్తే, ఆయనను పిలిస్తే మనకి జవాబిస్తాడు. మనము ఎరగని సత్యములను, అనేకమైన అద్భుత విషయములను, జరిగే విషయములను, జరగబోయే విషయములను కూడా మనకి తెలియజేస్తాను. భూత భవిష్యత్ వర్తమాన కాలములను తెలియజేసే ప్రభు ఏమంటున్నాడంటే, నీవు నన్ను పిలిచితవేని నేను నీకు జవాబిస్తాను. ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ నీవు నన్ను పిలిస్తే నేను నీకు ఎమ్మటే జవాబిస్తాను. జవాబు ఇవ్వలేని వాడిని కాదు, నేను జవాబు ఇచ్చే దేవుడును. కాబట్టి నన్ను పిలిస్తే నేను నీకు తక్షణమే జవాబిస్తాను. స్వస్థతలను కూడా దయచేస్తాను, కావలసిన అవసరతలను కూడా తీరుస్తాను. కాల్ మీ 333 అంటున్నాడు యేసుక్రీస్తు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఇట్లా పిలిచిన వారు ఎవరున్నారో మనం చూసినట్లయితే, లూకా శుభవార్త 7వ అధ్యాయం మనం 1 నుండి 10 వచనాలు మనం చూసినట్లయితే, ఒక శతాధిపతి తనకు ప్రియమైన ఒక దాసుడు ఉన్నాడు. అతడు వ్యాధితో బాధపడుచు ఉన్నాడు. శతాధిపతి యొక్క దాసుడు వ్యాధితో బాధపడుచు ఉంటే, ఆ శతాధిపతి యేసును గురించి విని యూదుల పెద్దలను కొంతమందిని ఆయన దగ్గరికి పంపి, నా దాసుని స్వస్థపరచుటకు, ఈ శతాధిపతి యొక్క దాసుడిని స్వస్థపరచుటకు పిలిచారు. ప్రియా సహోదరి సహోదరుడా, పిలిచినప్పుడు యేసుక్రీస్తు వారితో వెళ్ళాడు. వెళుతూ ఉంటే మధ్యలోనే అతని ఇంటిలోనికి కూడా ప్రవేశించగలిగే ఈ యొక్క శతాధిపతి వచ్చి, ప్రభు నీవు నా ఇంటిలోనికి అడుగుపెట్టుటకు కూడా నేను యోగ్యుడును కాను, కానీ నువ్వు ఇక్కడ ఉండే ఒక మాట పలికితే నా సేవకుడు, నా దాసుడు స్వస్థత పరచబడతాడు అని విశ్వసించి ఆయనని విశ్వసించాడు. ఆయనను పిలిచాడు. కాబట్టి ఒక్క మాట పలికితే చాలు ప్రభువా, నీవు నా యొక్క దాసుడు స్వస్థత పొందుతాడు అని అడిగంగలోనే అప్పుడు యేసుక్రీస్తు ఒక్క మాట పలకంగానే ఆ దాసుడు స్వస్థతుడయ్యాడు. ప్రియా సహోదరి సహోదరుడు, చూసారా? శతాధిపతి, అతనికి ఎన్నో వేల సైన్యం ఉంది. అతను రమ్మంటే వచ్చేవాళ్ళు, పొమ్మంటే పోయేవాళ్ళు చాలామంది ఉన్నను ఆయనని యేసుక్రీస్తుని తెలుసుకుని యేసుక్రీస్తుని తన ఇంటికి పిలిచాడు. ఆ ఇంటికి కూడా అడుగు పెట్టగలిగే, ప్రభువా నీ ఒక్క మాట పలికితే చాలు నా దాసుడు స్వస్థత పొందుతాడు అని చెప్పేసి ఆయన అడిగాడు. ప్రియా సహోదరి సహోదరుడా, అందుకనే ఈనాడు ఆయన ఒక్క మాటతోనే ఆ యొక్క దాసుడిని స్వస్థత జరిగింది. ఆయనను పిలిస్తే చాలు ఆయన పలికే దేవుడు, అంతేకాదు స్వస్థతలను ఇచ్చే దేవుడు. అదేవిధంగా నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిస్తాను. యేసుక్రీస్తుని పిలవంగలోనే మనకి జవాబిస్తాడు. అంతేకాదంట, ఆయన జరిగే విషయములను, జరగబోయే విషయములను కూడా తెలియజేస్తాడు అంట. ఆయన మనం ఎరుగునటువంటి మహాసత్యములను కూడా ఆయన తెలియజేస్తాను అంటున్నారు. ప్రియా సహోదరి సహోదరుడా, అద్భుత విషయములను కూడా తెలియజేస్తాను అంటున్నాడు ఈనాడు యేసుక్రీస్తు.
నీవు నన్ను పిలిస్తే నీవు ఎరగనటువంటి సత్యములను, అద్భుత కార్యములను, జరిగేవి జరగబోయేవి కూడా నీకు తెలియజేస్తాను. అందుకే నీవు ఎటువంటి అప్పు సమస్యలో ఉన్న, వ్యాధి బాధల్లో ఉన్న, ఎటువంటి రకమైనటువంటి సమస్యల్లో ఉన్నా భయపడకుండా నాకు కాల్ చేయండి. నా నెంబర్ ఏమిచ్చారు యేసుక్రీస్తు తెలుసా? 333 అంటే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నారు. నీవు నన్ను పిలిచిదవేని దేవుడే స్వయంగా చెప్తున్నారు. నీవు నన్ను పిలువు, నేను నీకు జవాబిస్తున్నాను. కాల్ మీ 333 నా నెంబరు, కాల్ మీ అంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుల ప్రార్థనలో మనం ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం పట్టుకుని, ప్రభువా నీవు నన్ను పిలవమన్నావే, నేను నిన్ను పిలుస్తున్నాను. నా అప్పు సమస్యలు, నా వ్యాధి బాధలు, నా సమస్యలన్నీ తొలగిస్తావనే పిలుస్తున్నాను ప్రభువా అని చెప్పేసి మనము ఈనాడు యేసుక్రీస్తుని మనం ఏం చెప్తామో, ప్రభువా అందుకే నేను ఈ వ్యాధి బాధలన్నింటినీ, సమస్యల నుండి పరిష్కారం దొరుకుతుందనే నేను నిన్ను పిలుస్తున్నాను ప్రార్థనలో. ప్రభువా కాల్ మీ అంటున్నావు కాబట్టి నేను నీకు కాల్ చేస్తున్నాను, నేను నిన్ను పిలుస్తున్నాను. ప్రభువా నీ దాసుడిని నన్ను స్వస్థపరచుము అని మరొకసారి యేసుక్రీస్తుని పిలిచి అడుగుదాం. ఆమేన్.